మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ గొప్ప జనానికి సమీపంగా ఉన్నాడు? మనం దేవుడికి అభిషేకాలు చేయము, ప్రార్థన మాత్రమే చేస్తాం కదా. తలుపు గడియ పెట్టుకొని మోకరించి రహస్యమందు ఉన్న దేవునికి ప్రార్థన చేస్తాం. సమాధానం వస్తుంది, వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా వస్తుంది. సమాధానం రాకపోవడం కూడా సమాధానమే. తెలుసా మీకు ఆ విషయం? అదేంటో అన్న సంవత్సరాల కొద్దీ ప్రార్థన చేస్తున్నా నాకు అసలు సమాధానం రాలేదంటే సమాధానం రాకపోవడం కూడా సమాధానమే. అదే నేర్పిస్తుందంటే విసుక్కోకుండా ప్రార్థన చేయడం నేర్పిస్తుంది, పట్టుదలగా ప్రార్థన చేయడం నేర్పిస్తుంది. మనం పదే పదే ప్రార్థన చేసే కొద్దీ మనం ఎంత చిన్నోళ్ళమో మనకు అర్థమవుతుంది. అవునా? ప్రార్థనకు వెంటనే సమాధానం రావచ్చు, ఆలస్యంగా సమాధానం రావచ్చు, సమాధానం రాకపోవచ్చు. సమాధానం రాకపోవడం కూడా సమాధానం వచ్చినట్టే. నో అనే సమాధానం వస్తుంది. ఇంకా ప్రార్థన చేయాలి, ఆ ప్రాసెస్లో చాలా నేర్చుకోవాలి. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. అవునా? అందుకనే సాక్ష్యాలు అనేవి క్రైస్తవ విశ్వాసంలోనే ఉంటాయి. సాక్ష్యాలు చెప్తాం కదా మనం, దేవుడు నా జీవితంలో ఎలా చేశాడు అలా చేశాడని. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఆయన మనం ప్రార్థన చేసాం, ఆయన చేశాడు, దాన్ని 10 మందిలో పంచుకుంటున్నాం కదా. ఇంకెక్కడ సాక్ష్యాలు ఉండవు తెలుసా మీకు ఆ విషయం? ఇంకెక్కడ సాక్ష్యాలు ఉండవు, మన దగ్గర ఉంటాయి. అయితే ఆ సాక్ష్యాల పేరుతో భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. సాక్ష్యముల సమయం అని అడుగు తినేదానికి వాడుతున్నారు. అవి వాస్తవానికి అలా వాడకండి. ఏదైనా జరిగితే సమాజంలో పంచుకోండి, చర్చిలో కాదు. చర్చిలో అందరూ నమ్ముకున్న వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏదో సాక్ష్యాలు? నమ్మని వాళ్ళకి సాక్ష్యం, నమ్మిన వాడికి కాదు కదా.